సో ఇప్పుడు ఈ శ్రీధర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టి ఎంత కాలమైంది? ఫ్రాన్స్‌లో AK-47లు తీసుకొచ్చి నలుగురు కార్టూనిస్టులను నిలబెట్టి చంపేసి వెళ్ళిపోయారు ఆఫీస్‌లోకొచ్చి. దానికి భయపడుతూ కూర్చున్నాం అనుకోండి. కార్టూనిస్ట్ కాజాలడు, కార్టూన్ వేయజాలడు. సో కుటుంబంలో ఒకే టైం పీరియడ్‌లో అంతమందిని కోల్పోవడం అనేది సో ఎలా తట్టుకోగలిగారు? ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డారు? సొంత తమ్ముడు, అక్కయ్య పిల్లలు, సొంత వదిన. అది ఎట్లా ఫేస్ చేశారంటే సో లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసుంటారు. అంటే కొన్ని అవమానాలు చూసుంటారు, కొన్ని సన్మానాలు, ప్రశంసలు ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేశారు లైఫ్‌లో అన్ని? మన లోపల ఒక అగ్ని ఉంటుంది, బర్నింగ్. నేను ఇది కావాలి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన 1 కాదు, 2 కాదు, 4 దశాబ్దాల పాటు అంటే 40 ఏళ్లకు పైగా ఒకే సంస్థలో పనిచేశారు. ఆ సంస్థ పేరు ఈనాడు. ఆ వ్యక్తి పేరు పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు. యెస్. ఎన్నో సార్లు న్యూస్ పేపర్స్‌లో మనం చూసుంటాం. ఈనాడులో కొన్ని కార్టూన్స్ వస్తుంటాయి పొలిటికల్‌కి సంబంధించి. అవన్నీ శ్రీధర్ గారే వేశారు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ శ్రీధర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టి ఎంత కాలమైందండి? ఇది మొదటి నుంచి చాలా రోజుల నుంచి ఉంది. 10 ఏళ్ల నుంచి ఉంది. అప్పుడప్పుడు గ్యాప్స్ హెల్త్ బాలేకుంటే ఆపేయడం, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే ఆపేయడం, యూఎస్ వెళ్ళినప్పుడు ఆపేయడం, అట్లా ఓకే. గ్యాప్స్ ఉంది. ఓకే. స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏంటి? ఎలా రన్ అవుతుంది? స్టూడెంట్స్ ఇంత అని చెప్పలేము. వస్తుంటారు, వెళ్తుంటారు. కొత్త వాళ్ళొస్తారు, పాత వాళ్ళు వెళ్తారు. ఓకే. నేను మొత్తం నా దగ్గర స్టూడెంట్స్‌గా నేర్చుకున్నదైతే 100కు పైగా ఉంటారు. సో శిక్షణ అంటే ఇంత కాలం అని ఉంటదా? ఏం ఉండదట్లా. చెప్పాను కదా ఇందాకే, బాలసుబ్రహ్మణ్యం గారు 70 ఇయర్స్ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారని. అంతే. ఆర్ట్‌లో కూడా ఇవాళటికి నేను ప్రాక్టీస్ చేయకపోతే నేను స్టేల్ అవుతాను. ఒకరోజు ప్రాక్టీస్ చేయకుంటే మనకు తేడా తెలుస్తుంది. 10 రోజులు ప్రాక్టీస్ చేయకుంటే ఇంట్లో వాళ్ళకి తేడా తెలుస్తుంది. నెల రోజులు ప్రాక్టీస్ చేయకపోతే బయటి వాళ్ళకి తేడా తెలుస్తుంది. ఓకే. అట్లా సో కదా! ప్రతినిత్యము ప్రాక్టీస్ అనేది వెరీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎప్పటికి చేయాలి. ఇది అయిపోయే సబ్జెక్ట్ కాదు. ఏ ఆర్ట్ కూడా అది అందరికీ వస్తుంది. ఆర్ట్ అందరికీ వస్తుంది. ఎప్పటికీ అయిపోయే సబ్జెక్ట్ కాదు. జీవితాంతం నేర్చుకుంటే ఇంకా నేర్చుకునేది మిగిలిపోతుంది. సో పొలిటికల్ కార్టూనిస్ట్ అనగానే పొలిటికల్ సంబంధించి ఏది చేయాలన్నా ఇప్పట్లో కావచ్చు, అప్పట్లో కావచ్చు, ఒక పార్టీకో లేకపోతే ఒక వ్యక్తికో మద్దతుగా ఉంటేనే మిగతా పనులు అవుతాయి. లేకపోతే ఈక్వల్‌గా, న్యూట్రల్‌గా ఉండడం చాలా కష్టము అని వింటూ ఉంటాము. సో అప్పుడు అటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చాయా? ఒక కార్టూనిస్ట్‌గా ఏదైనా ఒక సందర్భాన్ని కార్టూన్‌గా చేయాలి అన్నప్పుడు మద్దతు ఒక పార్టీకి కానీ, ఒక వ్యక్తికి కానీ ఇవ్వాల్సిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? లేకపోతే న్యూట్రల్‌గా ఉండే సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి? మీరు పదే పదే అప్పుడు, ఇప్పుడు అంటున్నారండి. నేను 2 ఏళ్ల కింది దాకా కార్టూన్‌లేశాను. అది అప్పుడు అవుతుందా? ఇప్పుడులో కూడా ఉన్నాను గదా! ఇప్పుడు కూడా ఇప్పుడు డెఫినెట్‌లీ. ఉన్నాను గదా! అప్పుడు ఇప్పుడనేది ఏమి లేదు. అట్లా అదొక పరంపర. ఓకేనా? సాగుతూ వస్తుంది. వర్షాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం అంటే తర్వాత ఎప్పుడైనా ఎండాకాలం. అనిపించిందా? ఓకే. వీళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఇవ్వాల్సొస్తుంది అన్న సందర్భాలేమైనా వచ్చాయా అని అడుగుతున్నా. ఒక పార్టీకి కానీ, ఒక పొలిటికల్ లీడర్‌కి కార్టూనిస్ట్‌కు కానీ. అట్లా ఉండదమ్మా. అది ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది దాంట్లో. ఎట్లా అంటే, స్వాతంత్రం ఉన్నదా మీకు? మద్దతు అవసరం ఉన్నదా? ఏ పార్టీలు మద్దతిచ్చారా? మీరే పార్టీల కన్నా సో మద్దతిచ్చారా? సిట్యుయేషన్‌కి సంబంధించి. అయితే సిట్యుయేషన్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కథ చెప్పేవాళ్ళు కదా వెనకటికి, రాజుగారి దేవతా వస్త్రాలు. హ్మ్. పిల్లవాడు చెప్తాడు రాజుగారు ఏమేసుకోలేదని. హ్మ్. ఆ పని కార్టూనిస్ట్ చెయ్యాలి. నువ్వేసుకోలేదు, నువ్విట్లా ఉన్నావు నాయనా అని చెప్పి. దానికి భయపడుతూ కూర్చున్నాం అనుకోండి. కార్టూనిస్ట్ కాజాలడు, కార్టూన్ వేయజాలడు. హ్మ్. ఎవరి మద్దతు అవసరం ఉండదు. హ్మ్. కేసులొస్తే వస్తాయి. అంతే. వచ్చాయి గూడా. కొడతాం, తిడతాం అని భయపెట్టేవాళ్ళు భయపెడతారు. అన్నీ చేస్తారు. నాదేమిటి, నేను పిపీలికాన్ని కానీ యూరప్‌లో సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలో మీద బాంబ్స్ పడుతుంటే, విమానాలొచ్చి బాంబ్స్ ఏస్తుంటే ఆఫీస్‌కి నడిచి వెళ్లి కార్టూన్‌లేసిన వాళ్ళున్నారు. మొన్న జస్ట్ 9 ఏళ్ల కింద, 8 ఏళ్ళు అవుతుంది. అంతకన్నా ఎక్కువ కాలేదు. ఫ్రాన్స్‌లో AK-47లు తీసుకొచ్చి నలుగురు కార్టూనిస్టులను నిలబెట్టి చంపేసి వెళ్ళిపోయారు ఆఫీస్‌లోకొచ్చి. మన దగ్గర ఢిల్లీలో అప్పుడు సుష్మా స్వరాజ్ గవర్నమెంట్ ఉన్న కాలంలో ఎవరో వచ్చి ఇర్ఫాన్ హుస్సేన్ అనే
కార్టూనిస్ట్ కారు కొనుక్కొని వస్తున్నట్టు అనుకుంటా. ఇంటికి వస్తుంటే చంపేసి ఆ కారును కూడా బురదలో పడేసి వెళ్ళిపోయారు. సో అటువంటి బెదిరింపు కాల్స్ ఎప్పుడైనా వచ్చాయా మీ 40 ఏళ్ళ? వస్తాయి తప్పకుండా. ఎలా హ్యాండిల్ తప్పకుండా చేస్తారు వస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్స్? ఎలా హ్యాండిల్ చేశారు? ఒకటేంటంటే ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు ఏమి చెయ్యరు. వాడు చేసేవాడు చేస్తాడు. ఓకే. చంపాలనుకున్న వాడికి గన్సే అక్కర్లేదు కదా! అటాక్ చేస్తారు చేయాలనుకునే వాళ్ళు. నా మీద అట్లాంటి పర్సనల్ అటాక్స్ పెద్దగా ఏం జరగలేదు. ఎవరో సారా ఉద్యమం చేస్తున్నప్పుడు మీకు సన్మానం చేస్తామని ఎవరో వచ్చారు. ఓకే. సెక్యూరిటీ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆ సన్మానం నాకు జరగలేదు. ఓకే. అయితే రేపు మళ్ళీ బ్రష్ కింద ఎందుకు పడేస్తాం? పెన్ను కింద ఎందుకు పడేస్తాం? అవ్వదు. అది ఇంకింత ముందుకు నెట్టినట్టు ఉంటుంది. ఇంకింత కసి పెరుగుతుంది మనిషిలో. యుద్ధం చేస్తున్న వాతావరణం వస్తుంది కదా! కరెక్ట్. అది కలుగుతుంది. భయపడితే ఇంకా అయిపోతుంది. భయపడ్డ వాళ్ళు ఎప్పుడు వెనకనే ఉంటారు. భయపడేవాడు మన వెనక ఉంటాడు కదా! భయపడే వెనకుంటే ఇవాళటి కార్టూన్ రాదు. 2 ఏళ్ల కింది దాకా కార్టూన్లు వేసేవాడిని కాదు. ఇప్పుడు ఆలోచనే ఉండేది కాదు కదా! భయపడిపోతే అట్లా. సో లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసుంటారు. అంటే కొన్ని అవమానాలు భరించుంటారు, కొన్ని సన్మానాలు, ప్రశంసలు ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేశారు లైఫ్ లో అన్నిటిని? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదన్నా జరగచ్చు కుటుంబంలో. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు 4గురిని కోల్పోయాం కుటుంబంలో. 4గురు పోయారు. సొంత తమ్ముడు, అక్కయ్య పిల్లలు, సొంత వదిన. అది ఎట్లా ఫేస్ చేశారంటే అదొక గడ్డు కాలం. 4గురిని ఒకేసారి కుటుంబంలో ఒకే పీరియడ్ లో, ఒకేసారి ఒకే రోజున కాదు. అదే కరోనా పీరియడ్ లో మొత్తం 2, 3, 4, 5 నెలల్లో 4గురు పోయారు. సో కుటుంబంలో ఒకే టైం పీరియడ్ లో అంతమందిని కోల్పోవడం అనేది సో ఎలా తట్టుకోగలిగారు? ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అసలు? తట్టుకోక ఏం చేస్తాం? ఏం చేయగలం? తట్టుకోవాల్సిందే. అంత కన్నా భయంకరమైన పరిస్థితులు తట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి ఏమో తల్లి తండ్రి ఇద్దరు పోయారు. ఒకతే డాటర్. ఎట్లా ఉంటుంది? తర్వాత ఆ కాలంలో సాయం చేయడానికి ఎవరు రారు, భయపడి కదా, ఎవరు రారు. అలా ఎట్లా ఉంటుంది? అయితే మా పిల్లలు మొత్తం చాలా హెల్ప్ చేశారు. చాలా మందికి భోజనాలు పెట్టాము. హాస్పిటల్స్ ముందు పడిగాపులుగా వస్తున్న వాళ్లకు రోజు భోజనాలు పెట్టేవాళ్ళం, మజ్జిగలు పంచేవాళ్ళం. పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. 2 పిల్లలు కూడా, మా బాబు, తమ్ముడి బాబు బాగా హెల్ప్ చేశారు. ఫోన్ల మీద చేశారు కానీ చాలా హెల్ప్ చేశారు. వరంగల్ లాంటి చోట్లకు మందులు తీసుకెళ్ళి ఇచ్చారు. కావాల్సిన వాళ్లకు మందులు సంపాదించి పెట్టారు. అట్లా కుటుంబం అంతా హెల్ప్ చేశారు బాగా. ఇంట్లో ఇట్లా ఉంది పరిస్థితి. సో మీ 40 ఏళ్ల అనుభవంతో ఇప్పుడు యువతకి ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏముండదు, అంతే. ఎవరి దారి వాళ్ళు ఎన్నుకోవాల్సిందే. మన లోపల ఒక అగ్ని ఉంటుంది, బర్నింగ్. నేను ఇది కావాలి, నేను ఇట్లా చెయ్యాలి అని ఉంటుంది. కొందరు పాపం చేరుకోకపోవచ్చు, కొందరు చేరుకుంటారు. వాళ్ళ ప్రయత్నం అదంతా బట్టి ఎవరికి వాళ్ళు చేరుకోవాలి. ఒక అనుభవం ఇంకొకళ్ళది కాదు, ఒకళ్ళ ఎన్వైరన్మెంట్ ఇంకొకళ్ళ ఎన్వైరన్మెంట్ కాదు. కనుక ఎవరిది వాళ్ళు, ఎవరి దారి వాళ్ళు ఎన్నుకోవాలి. ఎవరు చెప్పేది ఏమి ఉండదు. నాకు గురువులు లేరు, నేను ఎవరికి గురువుని కాదు. ఏది చెప్పాలి, మీ దారిన మీరు వెళ్ళిపోవాల్సిందే. అంతే. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మొత్తం? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? బాగుందమ్మా, ఏం తేడా ఏం లేదు నాకు. నిన్న ఎట్లా ఉంది, మొన్న ఎట్లా ఉంది, జాబ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉంది. అక్కడ కూర్చున్నానంటే గంటలు పని చేసుకుంటాను, అట్లాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఇంకా కొంచెం డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారా? నేను డెవలప్ చేసేది ఏంది, పిల్లలు వస్తే అదే డెవలప్ అవుతుంది. పిల్లలంటే పిల్లలకు చెప్పను, పెద్దవాళ్లకు అబౌవ్ 15-16 ఇయర్స్ వాళ్ళని తీసుకుంటాను. అయితే వస్తే అదే డెవలప్ అవుతుంది. ఈ ప్లేస్ చాలకపోతే ఇంకా పెద్ద ప్లేస్ తీసుకుంటాం, అదే డెవలప్ అవుతుంది. ఓకే. సో 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే మధ్యలో రెగ్యులర్ గా కాదు, గ్యాప్స్. సో ఇప్పుడు రెగ్యులర్ గా చేయాల్సి వస్తుందా ఇన్స్టిట్యూట్? రెగ్యులర్ గానే, ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి కొంచెం ఆ టైంలో ఇక్కడికి వస్తాను. లేకుంటే ఆ బుక్స్ ఉన్నాయి కదా, అవి చదువుకుంటూ కూర్చుంటాను, ఎవరు రాకపోతే అంతే ఆ టైం. ఓకే. సో ఒకసారి మీ ఆర్ట్స్ చూద్దాం, మీ స్టూడెంట్స్ వేసినా కూడా ఒకసారి అలా చూపిస్తారు మాకోసం? తప్పకుండా. ఇవన్నీ చూసేవి కదా. సహమేసి ఉంది బొమ్మ, గర్ల్ విత్ పర్ల్ అని, అది ఫేమస్ పెయింటింగ్ అది. ఓకే. సో ఒకసారి అలా అట్లా చూడొచ్చు, అన్నీ చూడొచ్చు.
ఓకే. ఇవన్నీ స్టూడెంట్స్ వేసిన బొమ్మలు, హ్మ్. నేను వేసినవి కాదు. హ్మ్. అవన్నీ కూడా ఇవన్నీ స్టూడెంట్స్ వేసిన బొమ్మలే. ఓకే. సో, మొత్తానికి ఒక ఇన్‌స్పిరేషనల్ మ్యాన్ మీరు మాకు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ, శ్రీధర్ అని ఆ పేరు చూడగానే ఒకందుకు నవ్వు కానీ, ఒక చమత్కారం గానీ అప్పట్లో అందరికీ గుర్తొస్తుంటది ఆ ఈనాడు పేపర్ చూసినప్పుడు. బట్ వెరీ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.